అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ రాశారు. G60 ఫ్యామిలీలో మూర్తి శర్మకు లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ స్టోరీ బుక్స్ చదువుకోమన్నారు. ఒకరోజు కంటే నెక్స్ట్ డే కంటే రేపటి కంటే ఎల్లుండు అలా విజ్డమ్ మాకు వచ్చేటట్లు ఈ మంచి మంచి బుక్స్ని చదువుకోమని చెప్పడం ద్వారా మాకు అద్భుతమైన అడ్వైజ్ ఇచ్చి నాలెడ్జ్ పెరిగేలాగా చూశారు. పవర్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇదే అనిపిస్తుంది నాకు. ఫోకస్ ఆన్ సిస్టమ్స్ నాట్ గోల్స్. ఒక పద్ధతిలో సిస్టమేటిక్గా ఏది ప్లాన్డ్గా చేసుకుంటే గోల్స్ ఆటోమేటిక్గా రీచ్ అయిపోతాయి బై ప్రోడక్ట్స్ లాగా. నెక్స్ట్ స్మాల్ డైలీ హ్యాబిట్స్ కాంపౌండ్ ఓవర్ టైం. చిన్న చిన్న మార్పులు మనం ప్రతిరోజు చేసుకుంటే 1% సరిపోతుంది మినిమం. అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఓవర్ టైంలో ఆ హ్యాబిట్స్ మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి, సక్సెస్ఫుల్ రిజల్ట్స్. చేంజ్ యువర్ ఐడెంటిటీ, నాట్ జస్ట్ యువర్ బిహేవియర్. ఐడెంటిటీ అనేది ప్రతి ఒక్కరికి మనం ఏంటి అని తెలిసేది. ఆ ఐడెంటిటీని మనం చేంజ్ చేసుకోవాలి. జస్ట్ బిహేవియర్ చేంజ్ చేసుకుంటే సరిపోదు అని చెప్పారు. దానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ప్లాన్డ్గా 1% డైలీ స్లోగా చేసుకోవచ్చు. మేక్ గుడ్ హ్యాబిట్స్ ఆబ్వియస్. గుడ్ హ్యాబిట్స్ని మనం కాన్షియస్గా ట్రై చేసి కల్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ 18 పాయింట్స్ 18 లెసన్స్ లాగా చెప్పారు. నెక్స్ట్ మేక్ గుడ్ హ్యాబిట్స్ అట్రాక్టివ్. గుడ్ హ్యాబిట్స్ని మనం ఎలా ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలి, గ్రేస్ఫుల్గా ఉండడం ఎక్సెట్రా. మేక్ గుడ్ హ్యాబిట్స్ ఈజీ అంటే చిన్న చిన్న మార్పులు గుడ్ హ్యాబిట్స్లో. కల్టివేట్ చేసుకోవడానికి హ్యాబిట్ ఫార్మేషన్కి చిన్నగా మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మేక్ గుడ్ హ్యాబిట్స్ సాటిస్ఫైయింగ్. మనం ఏవైతే మంచి అలవాట్లు నేర్చుకుంటున్నామో వాటిని మనం మనస్ఫూర్తిగా సంతృప్తిగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది, సత్ఫలితాలు వచ్చేస్తాయి. నెక్స్ట్ రెడ్యూస్ ఫ్రిక్షన్ ఫర్ పాజిటివ్ బిహేవియర్. టెన్షన్ లేకుండా స్మూత్గా ఉండేటట్టు పాజిటివ్ బిహేవియర్ని మనము నేర్చుకోవాలి. ఇంక్రీజ్ ఫ్రిక్షన్ ఫర్ బ్యాడ్ హ్యాబిట్స్. ఆ హ్యాబిట్స్ని మనం ఎలా తొలగించుకోవాలో దానికి కొంచెం బాగా ప్రయత్నం చేసి తొలగించుకోవాలి. యూజ్ హ్యాబిట్ ట్రాకింగ్ టు బిల్డ్ రొటీన్స్. ప్రతి హ్యాబిట్ని మనం రొటీన్గా చేసుకోవాలి. ప్రయత్నంతో అది సాధ్యపడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి భోజనం కరెంటు పోయినా కూడా మన కరెక్ట్ ప్లేస్లో పెట్టుకొని తినేస్తాం, ఎందుకంటే అది అలవాటుగా మారిపోయింది. హ్యాబిట్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. నెవర్ మిస్ ట్వైస్. ఒకసారి జరిగితే మిస్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ టైం మిస్ చేసుకోకుండా చూసుకోవాలి. కొంచెం ప్రయత్నం చేస్తే చిన్న ప్రయత్నాలతో మార్పులతో ఇది సాధ్యపడుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డిజైన్ షేప్స్ చాయిసెస్. అంటే మనం ఎన్విరాన్మెంట్ని మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం, ప్లాన్డ్గా డిజైన్ చేసుకోవడం, అవి మనకి షేప్ చేస్తాయి మన చాయిసెస్ని.
ఎక్కువ చాయిసెస్ ఉండేటట్టు, మనకి ఇష్టమైన చాయిసెస్ ఉండేటట్టు మనం ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేసుకుంటామో మనకి చాలా చాయిసెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది G60 ఫ్యామిలీ. మూర్తి సార్ అద్భుతంగా డిజైన్ చేశారు. కాబట్టి మేమందరం ఈ ఫ్యామిలీలో చేరి మేము కూడా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతున్నాం. చాలా బాగా చేశారు సారు. ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేటట్టు పర్సనల్ గ్రోతే కానీ, ప్రొఫెషనల్ గ్రోతే కానీ, రిలేషన్షిప్సే కానీ, ఫస్ట్లీ హెల్త్ 4 పిల్లర్స్ మీద డిజైన్ చేశారు. హెల్త్ తర్వాత రిలేషన్షిప్, తర్వాత హ్యాపీనెస్, ఫైనాన్సెస్ ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్స్ లాగా వచ్చేస్తాయి. మోటివేషన్ ఈజ్ ఓవర్ రేటెడ్, ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ మోర్. పరిసరాలని, ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పిల్లలకి చదువుకునే అట్మాస్ఫియర్ ఇంట్లో క్రియేట్ చేస్తే స్కూల్లో ఎలా చదువుకుంటారో ఇంట్లో కూడా అలాగే చక్కగా చదువుకుంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన స్టోరీ బుక్స్ పెట్టడమే కానీ, ఎడ్యుకేటివ్ టాయ్సే పెట్టడమే కానీ, ఎక్సెట్రా అన్నమాట. నెక్స్ట్, టీచ్ యువర్ హ్యాబిట్స్ విజువల్లీ. ట్రాక్ యువర్ హ్యాబిట్స్ విజువల్లీ అంటే మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామో, ఎలాంటి హ్యాబిట్స్ మనము నేర్చుకుంటున్నామో, అలవాటు చేసుకుంటున్నామో వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. అది మనకి ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, స్టాండర్డైజ్ బిఫోర్ యూ ఆప్టిమైజ్. స్టాండర్డ్గా చేసుకుంటే సరిపోతుంది. అది మనకి సత్ఫలితాలు ఇస్తుంది. ద గ్రేటెస్ట్ టెస్ట్ టు సక్సెస్ ఈజ్ బోర్డమ్. అంటే మనం చేసే పనిని బోర్ కొట్టకుండా, మనకి విరక్తి పుట్టకుండా చక్కగా ప్లాన్ చేసుకుంటే, అందులో కూడా మనం ఆనందాన్ని, ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు కాబట్టి ఆనందాన్ని మనం చవి చూస్తాము. స్మాల్ చేంజెస్ గివ్ మాసివ్ రిజల్ట్స్. అంటే చిన్న చిన్న మార్పులతో బ్రహ్మాండమైన ఫలితాలని మనం పొందుతాము. ఆ మార్పులు ప్లాన్డ్గా చేసుకోవాలి. ఎలా చేసుకుంటే మనం డే బై డే, ఇవాళ కంటే రేపు, రేపు కంటే ఎల్లుండు ఎలా ఇంప్రూవ్ అవుతామో అలా ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకుంటే మన G60 ఫ్యామిలీ లాగా తప్పకుండా 100% సక్సెస్ అవుతాము. నెక్స్ట్ 18th లాస్ట్ పాయింట్, ట్రూ లాంగ్ టర్మ్ గ్రోత్ ఈజ్ లైఫ్ స్టైల్. ఇవన్నీ మార్పులు చిన్నగా 1% చేసుకుంటూ పోతే అల్టిమేట్గా మనకి లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మన జీవన విధానంలో మార్పులు, చేర్పులు, ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగినప్పుడు మనం ఆనందంగా, ప్రశాంతంగా, అద్వితీయంగా ఉంటాము. జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్ చాలా క్లారిటీతో రాశారు. దాన్ని మనకి చదువుకోమని మూర్తి సార్ సజెస్ట్ చేశారు G60 ఫ్యామిలీ నుంచి. Thank you so much, Murthy sir, from the core of my heart, for advising such life transforming books
రీడ్ చేసుకోమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మూర్తి సార్, ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్.